వచ్చినాయి. చంద్ర ఏముంది, జగనే చేసిన పనులు అన్నీ మర్చిపోయే పనులు కాదు, అన్నీ అందిని. నాకు 3 ఏళ్ళు పింఛన్ వస్తుంది, నాకు 73 సంవత్సరాలు. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు నుంచి ఉండా నేను. వాళ్ళ నాన్నగారు ఫస్ట్లో అప్పుడు రామారావు గారు నాన్నగారు 200 ఇచ్చారు. 200 చంద్రబాబు చేయన్నాడు, జగన్ వచ్చి 2 ఏళ్ళు అన్నాడు. 2000 కాడి నుంచి ఇవాళ 3000కి వచ్చినాయి. మాకు ఏ నెల వచ్చి పింఛన్లు వాలంటీర్లు ఇచ్చిపోతున్నారు. వాలంటీర్లు దండగా అన్నాడు. రాత్రి మా పెద్ద ఆయన వాలంటీర్లు 10 ఏళ్ళు ఇస్తానన్నాడు. అంతకుముందు ఏమైంది? వాళ్ళు దండగా అన్నాడు కదా, మళ్ళీ ఎందుకు వాలంటీర్లు ఎందుకు? మళ్ళీ ఆయన అంటాం ఆయన అంటే ఎందుకు మరి? ఓరిగా మంచిగా మారేడు కాదు మసి పూసినట్టు మాటలు చెప్పడం. 3 నేసుకొని వచ్చాడు, ఏం పీక్కోవాలని చెంగలుగా వచ్చాడు. చూసుకోమను మీద చెంగలుగా చూసుకోమను. వాడు 3 పిల్లలు వచ్చారు, రమ్మని చెంగలుగా చూసుకోమను. ఏదాన్ని ఇచ్చింది? రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ పోయిందా? నాకు 2 సార్లు పోయి తర్వాత పోవాలా, 1,50,000 రుణమాఫీ అన్నాడు. ఏం పోయినాయి ఆయన? ఆ డాకా గ్రూపులు అన్నాడు, ఏమి ఇచ్చా డాకా గ్రూపుల వాళ్ళకి? మేము కట్టుకున్నాం. నేను మా ఆడవాళ్ళకి డాకా గ్రూపులు ఉంటే నెంబర్లు మేము కట్టుకున్నాం డబ్బులు. సరే కట్టుకున్నా ఓకే, అయిపోయింది. ఈసారి నమ్మండి, జగన్ కంటే ఎక్కువ చేస్తానండి చంద్రబాబు నాయుడు. వారిగా మాట్లాడండి, వారిగా చెప్పు. ఆయన ఎలక్షన్ వచ్చి రాగానే వీళ్ళు ఎందుకు అన్నాడు? ఎవరు? వాలంటీర్లు. మళ్ళీ రాత్రి 10 ఏళ్ళు ఇస్తా అన్నాడు. వాళ్ళు ఎందుకు అన్నారు? మళ్ళీ ఎవరు నమ్ముతారంట ఆయన్ని? ఏంది నమ్మేది? చెప్పట్లు కొట్టుకోవాలి నా దగ్గర కూర్చొని. ఎందుకు ఆయనకి? ఎందుకంటే ఆయనకి వారికి అందుకు మాట్లాడతాం. వాళ్ళు అంటారు వీళ్ళంటే ఏంది ఆయన చేసేది? ఏంటంటే చేసేది? ఆయన కాపాడుకోవడానికి కేంద్రాన్ని వాళ్ళు కాలు పట్టుకున్నారు పోయి, అని కాపాడుకోవడానికి. ఎవరికి తెలియదు ఏముంది? ఆయన అంతా తెలియదు. ఫస్ట్ లో మాట చెప్పండి. ఇప్పుడు మామూలు ఏదైనా ఎంత సృష్టి ప్రకృతి ధర్మ ఎండలు అనేవి. నేను మనల్ని ఎండలు తగ్గాలంటే చంద్రబాబు నాయుడు ఎట్ట తగ్గిస్తాడు? ఏం తగ్గిస్తాడు? గుడ్డేసుకోమన్న పైన అప్పుడు ఎండ తగ్గిద్ది. గుడ్డేసుకుంటే పైన తగ్గిద్ది. ఏం తగ్గదు? ఎండలు కాసి కాల్చి చల్లగాలి వస్తే ఆయన చెప్పాల్సిన పని లేదు. ఎవరు చెవులు పువ్వు పెట్టుకొని తింటారు. అది సరే తాతయ్య ఒక మాట. ఇప్పుడు చిన్న మాట చెప్పండి, మీ వయసు ఎంత చెప్పండి? నా వయసు 72. మీరు 72, చంద్రబాబు నాయుడు 73. ఓ సంవత్సరం. సరే మేమే పెద్దోడు, కానీ రోజుకి చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలేంటి? ఇటు చూసినట్లయితే తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలి, ఓట్లు వేస్తే మీ భర్తలకు అన్నం పెట్టండి, లేదా మీ భర్తలకు అన్నం పెట్టాలి, ఇంట్లో కూడా రాని మాట్లాడుతున్నారు. చెప్పిడిచి కొడతారు రేపు వాళ్ళు, చెప్పిడిచి కొడతారు. వాళ్ళే అంటారు, ఏది ఆడవాళ్ళే అంటారు. నా భర్త ఈ పని చేసా మమ్మల్ని ఎందుకు కాపురాలు చేసుకోకుండా ఆయన భార్య ఆయన పెట్టుకుంటే తప్పువా? ఆమె తిరుగుతుంది వాళ్ళ మీద ఓట్లేండి ఆమె పెట్టుకుంటుంది. ఏంది ఇదంతా చెప్పు. నమ్మే రోజులు పోయిందండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఓటేసి గెలిపించుకుంటే తాగడానికి మంచి ముందు ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు. ఎందుకు ముందు? ఇంట్లో ముందు తాగా అది కాదు. 5 అంకోవచ్చు అలవాటు కావటం ఎందుకు? అది నాశనం కావటం ఎందుకు? తాగేవాళ్ళు ఎట్లా తాగుతారు? రానిచ్చేది ముందు ఆయన ఇవ్వాల్సిన పని లేదు. తాగేవాళ్ళకి వాళ్ళే తంగుకొని తాగుతారు. మంచి ముందు ఇస్తున్నారు ఇచ్చే కాడ. డబ్బులు పెట్టే కొన్ని ఉంది. ఏదేమని 12 కంపెనీలు పెట్టారు ఆయన. ఈ మందులు మొత్తం ఆయన పెట్టించింది కంపెనీలు. జగన్ అయితే గెలుస్తాడు. గెలిచేది ఏంది? అనుకున్న ప్రకారం మాట్లాడే పని లేదు. అది కాదు, మాట్లాడే పని లేదు.